చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. కాలములు దినములు నీ స్వాధీనమందు ఉంచుకున్న తండ్రి, ఇంతవరకు జరిగించిన కార్యం అంతటిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. ప్రభువా, కొద్ది సమయము మాతో మీరుండి వాక్యమును తండ్రి మాకు బోధించమని, మమ్ములను బలపరచుమని పరిశుద్ధాత్మ తండ్రి మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. దేవా, నీ యొక్క మహాకృపను బట్టి నీవు గొప్ప దేవుడవు, సదాకాలము ఉన్నాను అని సెలవిచ్చిన దేవుడవు, ఆది అంతములు లేని దేవుడవు. దేవా, ఇట్లు ప్రభువా, నీ ఘనమైన పరిశుద్ధ నామమును బట్టి మేము నిన్ను స్తుతించుటకు, నీ ఘనమైన పరిశుద్ధ నామమును బట్టి ఘనపరచుటకు నీవు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తుతులు, స్తోత్రములు. కొద్ది సమయము వాక్యము ద్వారా మాట్లాడమని వాక్యమయ్యున్న యేసు స్వామి నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమీన్. కూర్చుందా. ప్రభునందు ప్రియులారా, బైబిలు గ్రంథములో దేవుడు తనను తాను బయలుపరుచుకొనెను గనుక దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. మనుషుల తెలివికైనను మనుషుల జ్ఞానమునకైనను అందనటువంటి మహా గొప్ప దేవుడు. ఆ మహా గొప్ప దేవుడైనటువంటి ఆయనను మనము దేవుని స్తుతించుటకు గాను ఆయన మరి మన పితరుల దేవుడు, పరిశుద్ధుల దేవుడు, సృష్టికి కర్త అయిన దేవుడు, మనకు దేవుడు, రాబోయే తరముల వారందరికీ కూడా ఆయన దేవుడు. గనక ఆయనను మనము స్తుతించిన, ఘనపరిచిన, ఆయన నామ ఘనత కొరకైన మనము ఘనముగా ఆయనను ఏం చెయ్యాలి? స్తుతించాలి. కాబట్టి మరి ఆయన ఎవరు అని మనం చూస్తే పితామహుల దేవుడు లేక పితామహుల క్రిస్మస్. ఎవరి క్రిస్మస్? మన పితామహుల క్రిస్మస్. గనక మన పితరులైనటువంటి వారు క్రిస్మస్ మరి చేసిరి అని మనము మరి దేవుని యొక్క మహాప్రభావమును బట్టి ఒక చిన్న వాక్యము చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. 6వ అధ్యాయము 16వ వచనములో సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును. చాలేడు. కాబట్టి ఈ వాక్యములో చూస్తే దేవుడు మనుషులు ఎవరూ కూడా సమీపించడానికి వీలు లేనంత తేజస్సుతోనూ అమరత్వముతోనూ ప్రకాశించుచున్నటువంటి దేవుడు. సూర్యుడు కలుగజేసిన, చంద్రుడు కలుగజేసిన ఆ మహాపరిశుద్ధ దేవుడు, దేవుడు కలుగజేసిన సూర్యుడి చంద్రుడిని మనం చూడలేము. గనక మరి వాటిని కలుగజేసిన దేవుడు ఇంకెంత కాంతి కలిగిన వాడై ఉండును. మహా గొప్ప కాంతి కలిగిన దేవుడు. గనక ఆదాము అబలు
ఏదేను తోటలో ఉన్నప్పుడు దేవుడు, అంత కాంతి కలిగిన దేవుడు ఆదాము అవ్వలతో ఏదేను తోటలోనికి వచ్చి వారిని చూసేవారు. ఆదామవ్వలను, ఆదామవ్వలు కూడా ప్రభువుని చూసేవారు, ప్రభువుతో మాట్లాడేవారు, ప్రభువు మాటలు వారు వినేవారు. గనక మరి తండ్రి దగ్గరికి బిడ్డలు వచ్చినట్లుగా దేవుడు పరలోకము నుండి రాగానే ఆదాము అవ్వలు మరి ప్రభు యొద్దకు వెళ్ళి ఆయన వడిలో కూర్చునేవారు. అంతటి కాంతి కలిగిన దేవుడు ఆదామవ్వలను కూడా అంతటి కాంతి కలిగిన వారుగానే చేసెను. గనక వారు ఈ మహిమ కాంతిలో నుండి తప్పిపోవటానికి ఆజ్ఞ అతిక్రమించి ఆ యొక్క మహిమను పోగొట్టుకున్నారు. గనక పోగొట్టుకున్నటువంటి మనుషునికి మరలా ఆ మహిమను ఇవ్వటానికి ఆదాము అవ్వలకు మరి ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత వారిని పిలిచి దేవుడు అడిగాడు. ఏమడిగాడు? ఆది కాండము 3వ అధ్యాయము 9-10 వచనములు. దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటినెను. గనుక ప్రభువు దేవుడు పరలోకములో నుండి దిగివచ్చి ఆదామవ్వలను పిలిచినప్పుడు ఆదామవ్వలు మరి చెట్ల చాటున దాగుకున్నారు. నీ స్వరము మేము వినినప్పుడు గనుక దాగుకొని ఉన్నామని ఆదాము అవ్వమ్మ ఇరువురు తెలియచేసిరి. కారణాలు అడిగాడు దేవుడు. 11వ వచనం. అందుకు ఆయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. గనక దేవుడు నీవు దిగంబరినివని నీకు చెప్పిన వాడెవడని ఆదామును దేవుడు అడిగినప్పుడు గనక ఆదాం ఏం చెబుతున్నాడు అంటే, మరి ఆదాం ఏం చెబుతున్నాడు? ఇలాగున ఆదాము చెప్పిన మాటలన్నీ వినిన తర్వాత నేను నీకు ఆజ్ఞాపించిన పండ్లు తినొద్దన్నాను, తిన్నావా అని అడిగి మరి అలాగున ఆ పండు తిన్నాడు. తినటానికి గల కారణాలు 12వ వచనంలో చూస్తాము. అందుకు ఇప్పుడు ఆదాము ఏమంటున్నాడంటే, అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిననెను. గనుక ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని గాఢ నిద్ర కలుగు చేసి పక్కటెముకను మాంసాన్ని తీసి అవ్వమ్మను చేసి ఆదాము దగ్గరికి తీసుకురాగా ఆదాము అవ్వమ్మ ఇరువురిద్దరూ భార్య భర్తలు అయ్యారు. వారు తినటానికి, బ్రతకటానికి, త్రాగటానికి ఏదేను తోటలో అన్ని పదార్థములు దేవుడు పెట్టాడు. ఈ పండు తినండి, ఈ పండు తినొద్దని దేవుడు ఆజ్ఞాపించాడు. గనక ఆజ్ఞాపించిన మరి ఎవరిని పట్టుకుంటే వారు దారి తప్పుతారో, చెడు మార్గంలోనికి వెళ్ళిపోతారో గనక మరి సాతాను మరి పోంచి ఉండి ఈ సర్పాన్ని ఆధారము చేసుకొని మరి తోటలోనికి వచ్చింది. రాగా అవ్వమ్మతో మాట్లాడింది. అవ్వమ్మతో మాట్లాడినప్పుడు ఈ స్వరం ఏమిటో గనక ఈ మాటలు ఎవరు అని
గనక గుర్తించవలసిన అవ్వమ్మ గుర్తించలేదు. ఈ పండు తింటే దేవతలు అయిపోతారని చెప్పగా వారు మరి ఆ యొక్క ఆ సర్పము, ఆ సాతాను మరి తప్పుడు బోధలు చెప్పి చెప్పి ఈ అవ్వమ్మని పండు తినేటట్లు చేసింది. పండు తాను తింది గనక మరి ఆదామునకు కూడా ఇచ్చివేసింది. ఈ ఆదాము అవ్వమ్మ ఇద్దరు తిన్నారు గనక అంతకుముందు శరీరదారులుగా ఉన్నారు, ఇప్పుడు దిగంబరులైపోయారు గనక వారు ఈ తప్పిదము చేసినందువలన చెట్ల చాటున దాగుకొనిరి. గనక కొన్నిసార్లు తప్పిదాలు మరి బిడ్డలు చేస్తే తల్లిదండ్రులు ఏం చేస్తారు? దండిస్తారు. గనక దండిస్తారు. అలా దండించకపోతే బిడ్డలని ఏం చేస్తారు? తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటారు. గనక తల్లిదండ్రులకు బిడ్డలు చేసేది తప్పని తెలిసిన తర్వాత ఖండితముగా ఏం చేయాలి? దండించాలి. కాబట్టి అలా దండించకపోతే బిడ్డలు దారిలోనికి రారు. ఇక్కడ దేవుడు కూడా మరి తన పోలికతో ఉన్న ఈ ఆదాము అవ్వలను మరి విచారించాడు, పిలిచి విచారించినప్పుడు మరి ఆదాముని విచారించినప్పుడు ఆదాము ఏం చేశాడు? నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ద్వారానే వచ్చింది ఇదంతా అని చెప్పి మరి ఆమె మీదకి గెంటి వేశాడు. గనక ఆమెను మరి అడిగినప్పుడు ఆమె ఏం చెప్తా ఉంది? ఆమె ఏం చెప్పింది? సర్పము నన్ను మోసపుచ్చినదని చెప్పింది. మరి సర్పాన్ని అడిగినప్పుడు సర్పం ఏం చేసింది? ఆ సాతానుగాడి మీదకి గెంటి వేసింది. అంటే మంచిగా ఉండేటువంటి జీవితములోనికి, మంచిగా ఉండేటువంటి కుటుంబములోనికి గనక ఈ సాతానుని తలంపులు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడే కలహాలు, గొడవలు మొదలయ్యాయి. ఇక్కడ ఆదాము అవ్వమ్మలు ఇద్దరు గొడవ అదే. నీవు నాకు ఇచ్చిన స్త్రీ వలన ఇదంతా వచ్చింది, నేనేమి చేయలేదు, ఆమె ద్వారా వచ్చింది. ఆమెమో నేనేం చేయలేదు గనక సర్పం చేసింది, ఆ సర్పం కూడా నేనేం చేయలేదు. మరి సాతానుడి చేశారని ఇలా ఒకరి మీద ఒకరికి మరి ఫిర్యాదులు చెప్పుకోవడం జరుగుతూ ఉంది. చాలామంది ప్రార్థనకు రాలేదు అంటే ఫిర్యాదులు చెప్పేవాళ్ళు, ప్రార్థన చేయమంటే ఫిర్యాదులు చెప్పేవారు. గనక ఇలా చాలామందిని చూస్తాం. గనక అలాంటి తత్వము మంచిది కాదు. గనక యథార్థము కలిగి ఉండాలి, దేవుని మీద దృష్టి పెట్టుకొని ఉండాలి. గనక మనం హృదయము దేవుని తలంచుకొని దేవుని మీద హృదయాన్ని నిలుపుకున్నప్పుడు దేవుని తలంపులే ఉంటాయి. గనక దేవుని మర్చిపోతే సాతానుని తలంపులు కూడా వస్తాయి. ఇక్కడ వీరికి న్యాయం చేయాలి. దేవుని వాక్యము న్యాయము, న్యాయ లక్షణం వచ్చింది కాబట్టి వీరికి తప్పు చేశారు కాబట్టి శిక్ష విధించాలి. ఇది న్యాయము. తప్పు చేశారు కాబట్టి శిక్ష అనుభవించాలి. ఇది ధర్మశాస్త్రం యొక్క నియమము. కాబట్టి వీరు చేసినటువంటి తప్పిదాలకు మరి వీరిని విచారించిన తర్వాత తేలిందేంటి? తన బిడ్డలైన వారు నశించడానికి దేవునికి ఇష్టము లేదు గనక మరి వారిని రక్షించడానికి ఈ మాటలన్నీ మాట్లాడిన తర్వాత దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడంట. ఏ వాగ్దానము? మరి 3వ అధ్యాయం 15వ వచనములో చదువుతాం. అవ్వకి ఇచ్చినట్టి వాకు అదిగో తొట్టెలో అవ్వళించి ఉన్న దేవమాలయేసులో ఈ విధముగా సఫలమాయయి, ఈ విధముగా సఫలమాయయి దినంబునా నావో మోమో నరుని బెనో నావో మోమో బెనో
ఇప్పటి వరకు వీరు చేసిన మరి పరిస్థితులను బట్టి వీరికి సమాధానము లేదు. సమాధానము లేనటువంటి వీరికి దేవుడు నరశరీరధారిగా నేను మరలా లోకానికి వచ్చి మీరు ఏ పాపమునైతే మీరు గెలవలేకపోతిరో ఆ పాపమును సాతానును గెలవటానికి మీకు నేను తోడుగా వస్తానని ఈ పాత నిబంధన గ్రంథం అంతటిలో కూడా దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానములలో మరి యెషయా రాసినటువంటి మొదటి వాగ్దానము 7వ అధ్యాయము 14వ వచనములో, కాబట్టి తానే ప్రభు యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. గనక కన్యక గర్భమున తర్వాత వద్దాం. ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున దేవుడు మనకి తోడు. గనక ఇంత మహా గొప్ప దేవుడు ఆయన మరి మానవులైనటువంటి వారి జీవితాల్లో వారిని వెలిగించడానికి, వారిని నడిపించడానికి దేవుడు పరలోకాన్ని విడిచి భూలోకములోనికి రావటానికి ఆయన మరి ఎవరిని ఎన్నుకున్నాడు? కన్యకను. కన్యక గర్భము ద్వారా జన్మించి ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు. ఇమ్మానుయేలు దేవుడు మనుషులకు తోడు. గనక దేవుడు తోడుగా, కొంతమంది కొన్నిసార్లు తోడుగా వస్తారు. గనక మనిషిని తోడు కొంతవరకే, తల్లిదండ్రుల తోడు కొంతవరకే, భార్యాభర్తల తోడు కొంతవరకే, తల్లిదండ్రులు బిడ్డలకు తోడు, బిడ్డలు తల్లిదండ్రులకు తోడు కొంతవరకే. గనక చివరి వరకు కూడా దేవుడు ఏం చేస్తాడంటండి, తోడుగా ఉండటానికి ఆయన కన్యక గర్భమున ధరించి ఈ లోకములో జన్మించను. ఇప్పుడు మరి గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు ఏం జరుగుతుందంట? దేవుడు తన కుమారుని పంపెను. ఈ కాలము గనక కాలములు దినములు ఎవరి సన్నిధిలో ఉన్నాయి? దేవుని ఆధీనములో ఉన్నాయి. కాబట్టి కాలములు దినములు దేవుని ఆధీనములో ఉన్నాయి. గనక ఈ ప్రవచనము ప్రవచించినప్పటికీ యేసుక్రీస్తు భూలోకములోనికి శరీరధారిగా రావటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 4000 సంవత్సరాలు. గనక 4000 సంవత్సరాల తర్వాత ఆయన శరీరధారిగా కన్యక గర్భము ధరించి కుమారుని కనును. గనక ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వాగ్దానమును బట్టి ఆయన పరిశుద్ధ దేవుడు, ఆయన పరిశుద్ధమైనటువంటి వాడు. గనక ఆయన జన్మించేటువంటి విధానము కూడా పరిశుద్ధమైనదై ఉండవలెను, కన్యకై ఉండవలెను. గనక కన్యక గర్భాన్న ఆయన జన్మించాలి. గనక మరి ఆయనలో ఉన్నటువంటి వాగ్దానములు నెరవేర్పు రావాలి. ఈ కార్యము నెరవేరటానికి చాలా సమయం పట్టింది. గనక యోసేపు గారు యోధా గోత్రములోను, మరి ఆ యొక్క యోధా గోత్రములో జన్మించిన యోసేపు గారు మరియమ్మలకు ప్రదానము చేయబడగా వారి ఏకము కాకమునిపే గనక దేవదూత పరిశుద్ధ దేవుని వార్త గనక భూలోకమునకు తీసుకొని వచ్చి ఆ కన్యకు మరి ఈ మాటలన్నీ చెప్పాను. గనక ఆమె మరి పరిశుద్ధురాలు కన్యక గర్భమున జన్మించుట మరి ఆయన వాగ్దానములలో ఇది ఒక వాగ్దానం. ఇంకొకటి చూస్తే దేవుని లక్షణాలు
నేను 2-3 సార్లు మీకు తెలియజేశాను, గుర్తుంటాయో గుర్తుండవని. దేవుని లక్షణాలు ఎన్ని అమ్మా? దేవుని లక్షణాలు ఎన్ని? ఎన్ని లక్షణాలు? నేను అందుకే బాగా గుర్తుపెట్టుకోండి, లేకపోతే రాసుకోండి అని చెప్తానన్నమాట. గనక 32 లక్షణాలు, ప్రాథమికమైన లక్షణాలు 32. వాటి వివరం కూడా మీకు చెప్పాను. ఇంకా చూస్తే దేవుని యొక్క లక్షణాలు మరి ఇంకా చాలా ఉన్నాయి. గనక లక్షణాలన్నిటినీ మనం ధ్యానం చేసుకోలేము. గనక దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి లక్షణాలు 32 లక్షణములు. గనక ఈ 32 లక్షణములలో ఒక లక్షణం ఏంటి? ప్రేమ. ఒక లక్షణము ప్రేమ. ఇది యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంట? ఎంత ప్రేమించాడు అమ్మా? ఎంత ప్రేమించాడు? కన్న తల్లిదండ్రులైనా మరి ఇంకెవరు కూడా అలా ప్రేమించలేరు. తల్లిదండ్రుల కంటే ఆయన లోకమును దేవుడు ఎంతో ప్రేమించాను. గనక దేవుడు ఈ సృష్టిని కలుగజేసి, మానవుని కలుగజేసి, ఈ మానవుడు తప్పిపోవటం వలన దేవుడు తన బిడ్డలు తప్పిపోతే ఆ పాప శిక్ష నుండి విడిపించడానికి దేవుని ప్రేమ పరలోకములో దేవుని ఉండనివ్వలేదంటండి. దేవుని ప్రేమ సహజముగా కుటుంబాల్లో బిడ్డలు ఎవరైనా గనక మరి కష్టాల పాలైపోతే తల్లిదండ్రులకు ఎంత బాధో, బాగా ఉంటే బాగా. అలాగే ఆదామవ్వలు ఇరువురు దేవునికి బిడ్డలు. గనక ఆ బిడ్డలు ఇరువురు కూడా దైవ సహవాసం నుండి తప్పిపోయారు. మరలా వారిని రక్షించడానికి పరలోకములో దేవుని యొక్క ప్రేమ, వారి మీద ఉన్న ప్రేమ పరలోకములో ఉండకుండా భూలోకానికి వచ్చేటట్లుగా చేసింది. గనక దేవుడు ప్రేమించినట్లుగా ఎవరూ ప్రేమించలేదు. దేవుడు ఆదరించినట్లుగా ఎవరు ఆదరించలేరు. అంత గొప్ప ప్రేమతో దేవుడు ప్రేమించాడు. గనక ఆ ప్రేమతోటే మానవ సంతతిని అందరినీ కూడా రక్షించడానికి లోకములోనికి వచ్చాను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నన్ను తెలియరే, కేవలము పరలోక జీవంబు కబ్బును, పరలోక జీవంబు. దేవుని ప్రేమ అంత గొప్ప ప్రేమ. ఆ ప్రేమ పరలోకములో ఉండకుండా భూలోకాలకి నేను వెళ్ళాలి, నా బిడ్డల కోసం నేను గనక జన్మించాలి, నా బిడ్డల కోసం నేను మరి రక్షణ సంకల్పాన్ని నెరవేర్పు చేయాలని దేవుడు ఈ వాగ్దానం బైబిల్ ఇచ్చాను. గనక ఈ వాగ్దానాలు గనక 2 వాగ్దానాలు బహుగా స్పష్టంగా ఉంటాయి. ఒకటి, దేవుడు మొదటి రాకడ శరీరాధారిగా వచ్చే మరి వాగ్దానాలు. రెండవది రెండవసారి వచ్చే 2వ వాగ్దానములు. ఇవి బాగుగా బైబిల్ నిండా కూడా వ్రాయబడి ఉన్నవి. మనం వాటిని మరి చదువుకొని ధ్యానము చేసుకొని దేవుని స్తుతించవలసిన వారై ఉన్నాం. గనక దేవుడు గొప్ప కార్యములు చేసెను. ఆ గొప్ప కార్యములలో గనక దేవుని పని చాలా ఉన్నది. ఆ పనులన్నిటిలో కూడా దేవుడు ఇది కలుగునుగాక అంటే కలిగినవి, అది దేవుడు పని. ఇది జరుగునుగాక అంటే జరిగింది, అది దేవుడు పని. ఈ భూమిని, ఆకాశమును,
కొండలు, వృక్షములు, సముద్రాలు, పక్షులు, పశువాదులు, జీవరాశులు, నక్షత్రాలు, సూర్య చంద్రాదులు ఇవన్నీ కూడా దేవుడు కలుగునగా కంటే కలిగినవి. మనిషిని మాత్రము చేతులతో చేశాడు. అలా చేతులతో చేసి దేవుడు తన దివ్య లక్షణములన్నిటినీ కూడా మనిషిలో పెట్టాడు. అందుకే మనిషి గనక మరి దేవుని పోలికై ఉన్నాడు. అలాగే ఆ మనుషుడు కూడా మరి దేవుని అనుసరించి నడవలసిన వారై ఉన్నారు. ఆ సూర్యుని యొక్క కిరణాలు ఈ యొక్క వెలుగు భూమి మీద పడుతున్నది. అలాగే నీతి సూర్యుడైనటువంటి క్రీస్తు ప్రభువు యొక్క వెలుగు మనుషులలోను మరి జీవితములలో కూడా ప్రకాశించుచూ ఉన్నది. అది వెలుగు గనక అదే దైవ సంకల్పము వెలుగై ఉన్నది. గనక ఇలాగున కొన్ని పద్ధతులను చేయటానికి దేవుడు, ఆయన పరలోకములో ఉన్న దేవుడు ఈ గ్రంథాన్ని ఇచ్చి, ఈ గ్రంథములో మొదటి మనుషులను దేవుడు ఏర్పాటు చేసుకొని వారికి దేవుని వాక్యాలు బోధించి, వారికి సంగతులు బోధించి గనక మరి వారు దేవుని బిడ్డలగునట్లుగా వారిని తన తట్టు తెలుపుకొని వారికి ఆత్మనిచ్చి, వారికి వరములిచ్చి, ఈ విషయాలన్నీ దేవుడు చెప్పగా రాసుకున్న గలిగిన వీలు కలిగేంత వరకు కూడా వారు దేవుని తట్టు తిరగటానికి అవకాశం అయ్యింది. అందుకే దైవజనులు రాశారు, ఏంటది? నా మాటలు గల బైబిలు చొప్పున నడచొచ్చు మాదిరి చూపుమో. నా మాటలు గల బైబిలు చొప్పున నడచొచ్చు మాదిరి చూపుమో. ఏ మానవుని కైనను సరియే, ఏ మానవుని కైనను సరియే, ఎంతయైనను బోధించుము, ఎంతయైనను బోధించుము. మనోవిచారము మహిమతలం గనక యేసుక్రీస్తు ప్రభువు దేవుడు కాదు అని ఎంతమంది చెప్పినా దేవుడు అని బైబిల్ చెబుతుంది. కాబట్టి వాక్యం చెప్తా ఉంది, ఆయన శరీరధారిగా వచ్చినటువంటి దేవుడు. గనుక సూర్యుని వెలుగు అన్ని దేశములకు, అన్ని ఖండములకు వారికి తన వేడిమి ఎలాగూ ఇచ్చుచున్నది. అలాగే ఈ వాక్యములోనున్న నీతి సూర్యుడు అన్ని కాలముల వారికిని, అన్ని తరముల వారికిని వెలుగును మరి వేడిమి అయి వెలుగునిచ్చుచూ ఉన్నాడని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. గనక ప్రభువు ఎవరంటండి? ప్రభువు ఎవరంట? కంసలివాడను నేనని ప్రభు తెలియజేసిరి. నేను అగ్ని వంటి వాడను. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము. గనక వచనములో చూస్తే, అయితే ఆయన వచ్చు దినము వరకు ఆయన అగపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన అగ్ని వంటి వాడు, చాకలివాని, సబ్బు వంటి వాడు. కాబట్టి ఆయన దేవుడై ఉండి ఆయన మానవులకి అర్థమయ్యేటట్లుగా నేను అగ్ని వంటి వాడను, నేను సబ్బు సర్ప వంటి వాడను. అగ్ని ఏం చేస్తుంది? సబ్బు సర్ప ఏం చేస్తుంది? అమ్మా, సర్ప ఏం చేస్తుంది? ఈ వస్త్రాలకు అంటుకొని ఉన్న మురికిని వదిలించడానికి ఈ సబ్బు సర్పు అవసరం. గనక ఈ సబ్బు సర్పులతో మానవుడు జన్మించినది మొదలుకొని చనిపోయే వరకు కూడా ఏం చేస్తున్నాడు?
ఈ వస్త్రాలు ఉతుక్కుంటూనే ఉన్నాడు, శుభ్రం చేసుకుంటూనే ఉన్నాడు, గనక మరి తగిలించుకుంటూనే ఉన్నాడు. లోపల అంతరంగం అనే వస్త్రం ఉంది గనక అంతరంగం అనే వస్త్రం ఏమైపోయింది? మురికి గుడ్డలాగా అయిపోయింది. ఆ లోపల ఉన్నటువంటి వాటిని, ఆ లోపల ఉన్నటువంటి హృదయాన్ని శుభ్రం చేయాలి అంటే దేవుడే రావాలి. దేవుడు రావాలి అంటే గనక ఆయన వాక్యము ఎలాంటిది? అగ్ని లాంటిది. గనక అగ్ని దగ్గరికి వెళ్ళిన ఏ వస్తువైనా కాలిపోతుంది. పాపిష్టులైన మనుషులు పశ్చాత్తాప పడుట కొరకు దేవుని సన్నిధిలో ఏం చేయాలా? హృదయాన్ని దుఃఖపరుచుకొని, పాపాలు ఒప్పుకొని, కడిగేసుకొని విడిచిపెట్టాలి. అలా కడిగేసుకున్న, ఒప్పుకున్న పోనటువంటి పాపములు దేవుడు కదా వచ్చి వాటిని శుభ్రం చేయగలడు. కాబట్టి నీతి సూర్యుడైనటువంటి ప్రభువు ప్రతి మానవ జాతిలో ఉన్న పాపాన్ని, ప్రతి మానవ జాతిలో ఉన్నటువంటి పాపాన్ని, హృదయములో ఉన్న పాపాన్ని తీసివేయటానికి ఆయన కంసలి గనక వస్తువుని తీసుకెళ్ళి అగ్నిలో వేసి కాలుస్తాడు. అలాగా ఆ పశ్చాత్తాపం వచ్చే వరకు, ఆ పాపాలు ఒప్పుకునే వరకు దేవుడు విడిచిపెట్టకుండా ఒప్పింప చేస్తాడు. అగ్ని గనక మరి సంపూర్ణముగా కాల్చివేసేది గనక పాపము నుండి మనిషిని వేరు చేయటానికి ఈ అగ్ని లాంటి వాడు ఆయనని ఈయన రాశాడు. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనములో లోకమునకు వెలుగు అయ్యున్నానని చెప్పాను. ఏం చెప్పాడు ఆయన? ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. గనక 4వ వచనములో లోకమునకు వెలుగై ఉన్నాడు ఆయన. లోకమునకు గనక లోకమునకు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ప్రతి మానవునికి దేవుడు వెలుగై ఉన్నాడు. ప్రతి మనిషికి దేవుడు వెలుగై ఉన్నాడు. గనక ఆ వెలుగులోనికి వచ్చిన వారికి రక్షణ. గనక మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనము నుండి చదివితే అక్కడ కొన్ని నజరేతు విడిచి జెబూలూను, నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును అవతలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు. ఎక్కడ కూర్చున్నారంట? చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. అదే 4000 సంవత్సరాలు కనిపెట్టుకుని ఉండి ఆ చివర ఆయన రాగానే ఆయనను చూసి గనక మరి ఆనందించిరి. ఆ వెలుగే ఆయన చూడటమే వెలుగు. ఆయన మరి రక్షణ సువార్త ప్రకటించినప్పుడు అనేకులు ఆ వెలుగులోనికి వచ్చిరి. గనక ఆ వెలుగు ఆయనే అయ్యి ఉండెను. ఆ వెలుగు ఆయన అయ్యి ఉండెను. గనక ఆ వెలుగులోనికి వచ్చిన వారు మరి వెలుగులోనే ఉండి మహిమకు వెళ్ళిరి. మరి కొంతమంది అయితేను మరణ ఛాయ గల ప్రదేశములలో ఎలాగున్నారంటండి? మరణము దగ్గరికి వచ్చింది అనుకోండి, ఎక్కడ ఉంటారు చెప్పండి? మరణం ఎప్పుడైనా రావచ్చు. గనక అది వేరే. గనక మరణావస్థలో అనగా జబ్బుల్లో ఉన్నటువంటి వారు, పక్షవాత రోగులు, క్యాన్సర్ రోగులు, హెచ్ఐవి రోగులు, ఇలాగా రోగాలతో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మరణ ప్రదేశములు, దగ్గరగా ఉన్నటువంటి వారిని దగ్గరికి ఆ వెలుగు వెళ్ళను. ఆ వెలుగులో వారు కూడా వెలుగులోనికి రాగా ఆ కీడులన్నీ కూడా తొలగిపోయి వెలుగులోనికి వచ్చి వేసి యోహాను సువార్త
8వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవడు. చాలండి. కాబట్టి మరియు యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవటానికి వీల్లేదు, నడవకూడదు. కాబట్టి చీకటిలో నడవకూడదు, నడవరు. అలాగే 12వ అధ్యాయం 46వ వచనం. 12వ అధ్యాయం 46వ వచనం. ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడు అక్కడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకాయన తనతో ఈ సంగతి చెప్పిన వానితో చూచి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు, ఎవరంట ఆయన తల్లి, ఎవరు యేసు ప్రభు వారికి స్నేహితులు, ఎవరు తల్లియో సహోదరులు, ఆయన చిత్తము చేయవారే. ఆయన తల్లి, ఆయన సహోదరులు ఆయన చిత్తము చేయని వారు గనక వీరెవరు కాదు అని శిష్యుల వైపు చూస్తూ వారే నా తల్లి గనక అని వారిని శిష్యులను చూపించెను. కాబట్టి ఎవరు ప్రభువుని చూడగలరో చేరగలరో వారికే దేవుని వాక్యం వచ్చింది. ఎవరు గనపరచగలరో వారికే రక్షణ వచ్చింది. ఎవరు ప్రభు తట్టు తిరుగుతారో వారే సాక్షులుగా దేవుడు వాడుకున్నాడు గనక వారే గొప్ప సాక్షులై ఉన్నారు. వారే గొప్ప మరి దేవుని నామ ఘనత కొరకు మరి సాక్షార్థముగా జీవించే వారై ఉన్నారు. కాబట్టి దేవుని వాగ్దానమును బట్టి ఇవన్నీ తలంచుకొని పితామహులు ఏం చేశారంటండి? పితామహులు ఏం చేశారు? పండుగ చేశారు. నా కొరకు రక్షకుడు లోకమునకు శరీరధారిగా ఈ లోకానికి వస్తాడని తలంచి గనక మరి వారిలో ఉన్న బాధలన్నిటినీ మరిచి ప్రభువుని చూస్తూ గనక పండుగ చేశారు. ఈ యొక్క పండుగ ఆదామవ్వలు పితామహులు చేసినటువంటి పండుగ గనక ఈ పండుగలో చాలా అంశాలు ఇమిడి ఉన్నవి గనక దేవుని వాగ్దానమును బట్టి ప్రతి ఒక్కరూ కూడా యేసు దేవుని కుమారుడని తెలుసుకోవాలి, రక్షణ పొందాలి, పాప విమోచన వారిలో కలగాలి, వారు దేవుని స్తుతించాలి, వారు దేవుని గణపరచాలి గనక అందుకు దేవుడు రక్షించుకున్నాడు. అందుకు దేవుడి కార్యమును సఫలము చేసెను. కాబట్టి ఒకానొక దినమున మన అందరము కూడా ఎక్కడ ఉన్నవారము? చీకటిలో ఉన్నవారమే. దేవుడు మరి పిలుపుని బట్టి మనం వెలుగులోనికి వచ్చి ఉన్నాం గనక ఇంకా కొన్ని కుటుంబాలు చీకట్లోనే ఉన్నాయి. ఇంకా కొన్ని కుటుంబాలు గనక దేవునికి వేరుగానే ఉంటున్నారు, దేవుని వాక్యానికి దూరముగానే ఉంటున్నారు. అటువంటి వారు గనక దేవుని నామమును గణపరచుటకు దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి గనక మరి ఎలాగన దేవుని తెలుసుకున్నటువంటి వారికి ఇది గొప్ప క్రిస్మస్ ఆనందము. క్రీస్తు ప్రభు యొక్క ఇచ్చినటువంటి రక్షణ ఆనందము గనక ఇట్లు ఆనందాన్ని పొందుకోవాలి అంటే మనము కూడా ఓ పంక్తిలోనికి చేరాలి, ఒక వరుసలోనికి చేరాలి, ఒక పద్ధతిలోనికి వస్తే గనక మనం కూడా ఏం చేయగలము? ఆరాధించగలము.
అట్లు ఆరాధించే భాగ్యము పరిశుద్ధ ఆత్మదేవుడు మీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు స్తోత్రములు. దేవా, నీ యొక్క మహా ప్రభావమును బట్టి, నీ కృపను బట్టి దేవా, మేము నిన్ను స్తుతించుటకును, మేము నిన్ను ఘనపరచుటకును నీవు మాకిచ్చిన ధన్యతను బట్టి స్తుతిస్తూ, దేవా, ఈ వాక్యము వినువారెల్లరూ నేను చీకట్లో ఉన్నానా, వెలుగులో ఉన్నానని ప్రశ్న వేసుకొని పాపము చేస్తుంటే, పాపములో ఉంటే చీకట్లో ఉన్నట్లే, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధత కలిగి ఉంటే వెలుగులో ఉన్నట్లే. నేను ఎక్కడున్నానని దేవా ప్రశ్న వేసుకుని జీవించగలిగిన విశ్వాసము బిడ్డలందరికీ అనుగ్రహించమని వరుడైన రక్షకుడైన బాలయేసు నామమున వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.